దీపావళి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? ఈరోజు మా అందరికి కూడా యూఏలో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికులకు ముఖ్యంగా మాలాంటి వారికి ఎంతో సంతోషమైన వాతావరణంగా ఉన్నాము. ప్రతిసారి కూడా ఈ ప్రోగ్రాం వారు ఎఫ్ఐ వారు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతిరోజు మేము ప్రతి సంవత్సరం కూడా గల్ఫ్ కార్మికులు పెద్ద ఎత్తున హాజరై ఇక్కడ మేము ముందస్తుగానే మేము దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నట్టు మా ఇంటి దగ్గర ఉన్న ఫీలింగ్ ఉన్నది. మా అందరు కూడా వాళ్ళకు కూడా మా గల్ఫ్ కార్మికులు వాళ్ళందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లనే మా గల్ఫ్ న్యూస్ వారికి అట్లనే మన TV5 వారికి కూడా ప్రతి గల్ఫ్ కార్మికుల యొక్క ప్రజలకు తెలియజేయడంలో ముందున్నారు. మీకు కూడా ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. హ్యాపీ దీపావళి. ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క కార్యక్రమాలని మన ఇండియా వాళ్లకు సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్న మా గల్ఫ్ న్యూస్కి అలాగే TV5 న్యూస్కి మన తెలుగు ప్రజలందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు ఎక్కడైనా సరే ఇలాంటి విషయాలు జరుగుతున్నాయంటే ముఖ్యంగా మీడియాకు మనం అందరం శుభాకాంక్షలు చెప్తాం. థ్యాంక్స్ ఫర్ మీడియా. చెప్పండి, ఈరోజు దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కదా, అక్కడ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ మా ఫ్యామిలీలు అందరూ చూస్తూ ఉంటే ఇక్కడ గల్ఫ్ కార్మికులు కూడా చాలామంది వాళ్ళ ఫ్యామిలీలను విడిచి దూరంగా ఈ దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ స్వచ్ఛందంగా వాళ్ళు టికెట్ తీసుకొని వచ్చి ఇందులో పాల్గొన్నారు. ఒక ఫ్యామిలీతోని జరుపుకున్నట్టు ఆల్ ఇండియన్స్ ఒక ఫ్యామిలీతోని జరుపుకున్న సంతోషంగా గల్ఫ్ కార్మికులందరూ చాలామంది దాదాపుగా వందలాది మంది పాల్గొన్నారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంటికాడ ఉన్న విధంగా మా ఫ్యామిలీతో గడిపిన ఎక్కువ బాగా చేస్తున్నారంటారు ఇండియాలో కంటే. ఇక్కడ ఇండియా కంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఇదంతా డెకరేషన్ చూసి ఆర్గనైజర్స్ వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. చెప్పండి, మీరు చెప్పండి. ఒక దీపావళి వేడుకలు జరుగుతున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. కాదు ఇక్కడ మేము పని డ్యూటీ అనే ఒక నిబంధన అది బిజీ ఉన్నాం. అలాంటి మన కల్చర్ మన ప్రోగ్రాలు జరుపుకొని దుబాయ్లో నిజంగా హ్యాపీ ఫ్యామిలీ చూసినట్టు హ్యాపీస్ ఉంది. మరి ఇది అంతా అరేంజ్ చేసిన మా దుబాయ్ గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ ఉన్నది. ఈ దీపావళి ప్రతి రాష్ట్ర అన్ని కల్చరల్ పాటలు కానీ అన్ని రాష్ట్రాల కల్చరల్ ప్రోగ్రామ్స్ ఒకే వేదిక మీద చూపిస్తున్నారు. ఒక భారతదేశం ఒకటే జాలు ఉన్నట్టు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాం సార్. గల్ఫ్ కార్మికులు మాకు పని అన్నది ఒకటే ఆదర్శ, కానీ ఈరోజు మాకు ఈ కల్చరల్ జరుగుతూ చాలా ఆనందపడుతున్నాం సార్. చాలా ధన్యవాదాలు. ఎంత ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. TV5కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్.